ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూసుకుంటే కాసేపట్లో వనపర్తి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు సంక్షేమ పథకాల అమలు గురించి పలు ప్రకటనలు చేయనున్నారు. వనపర్తి జిల్లా అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి 751 కోట్లతో చేపట్టబోయే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, 500 పడకల ఆసుపత్రి, ఐటీ టవర్ నిర్మాణాలను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే వనపర్తి జిల్లాలో విద్యా వైద్య రంగాలు అభివృద్ధి చెందడంతో పాటు ఐటీ రంగానికి మరింత ఊతం లభించనుంది. పాలిటెక్నిక్ కాలేజీలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన వివరించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ లో అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి, రేవంత్ పర్యటనకు సంబంధించి మీ దగ్గరున్న పూర్తి సమాచారం ఏంటి? గురుప్రసాద్. కాసేపట్లో వనపర్తి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు సంక్షేమ పథకాల అమలు గురించి పలు ప్రకటనలు చేయనున్నారు. వనపర్తి జిల్లా అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి 751 కోట్లతో చేపట్టబోయే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, 500 పడకల ఆసుపత్రి, ఐటీ టవర్ నిర్మాణాలను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ లో అందిస్తారు. గురుప్రసాద్. నిత్య ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించున్నారు. మరి కాసేపటి వనపర్తి జిల్లా కేంద్రానికి రాబోతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. అలాగే ఆయన 1979 నుంచి 85 వరకు కూడా అక్కడ విద్యాభ్యాసం చేశారు. 7th నుంచి 12th అదే ఇంటర్ వరకు కూడా ఆయన అక్కడనే విద్యాభ్యాసం చేశారు. కాబట్టి అక్కడ ఉన్న స్నేహితులతో కావచ్చు, అక్కడ ఉన్న ఉపాధ్యాయులతో కూడా ఆయన దాదాపు గంట సేపు కూడా భేటీ అవుతారు. వారితో కలిసి లంచ్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కావచ్చు, లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ కూడా చేయబోతారు. ఆ తర్వాత ప్రజాపాలన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మెగారెడ్డి ఆధ్వర్యంలో దాదాపుగా 1,00,000 మంది ప్రజలంతా కూడా తరలి వచ్చే విధంగా కూడా ఈ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభను సక్సెస్ చేసేందుకు కూడా పూర్తిస్థాయిలో మాత్రం అధికారులు నిమగ్నమయ్యారు. ఆ తర్వాత 4 గంటల తర్వాత అక్కడ బహిరంగ సభ పూర్తయిన వెంటనే ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా ఎస్ఎల్బీసీ టన్నెల్, శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకుంటారు. ఇక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదం ప్రాంతానికి ఆయన చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న అధికారులతో కూడా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అలాగే పర్యవేక్షిస్తారు. అక్కడ ఉన్న సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్న దానిపైన కూడా ఆయన పూర్తిస్థాయిలో మాత్రం అక్కడ నుంచి ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. 5 గంటల ప్రాంతంలో నేరుగా ఎస్ఎల్బీసీ టన్నెల్స్ వచ్చిన
దాని తర్వాత ఆయన ఏదో దోమలపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటూ అక్కడ నుంచి రోడ్డు మార్గాన కింద ఏదైతే సొరంగ మార్గం ఉందో సొరంగ మార్గం వద్దకి అక్కడ చేరుకుని టన్నెల్ వద్దకు చేరుకుని పూర్తిస్థాయిలో మాత్రం ఆ యొక్క అధికారులను అడగడం, ఆ విధంగా సహాయక బృందాలతో ఆయన మాట్లాడతారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎందుకంటే ఎస్ఎల్బిసి టన్నెల్ సంబంధించి కూడా సహాయక చర్యలు 9వ రోజుకి చేరుకున్నాయి కాబట్టి ఇంకా ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. నేపథ్యంలో పూర్తిస్థాయిలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు ఆరా తీస్తారు. సహాయక చర్యలు ఎప్పటిలోపు పూర్తయ్యే దానిపైన కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. పూర్తిస్థాయిలో మాత్రం 5:30 తర్వాత ఇక్కడ ఆ రివ్యూ నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ మళ్ళీ హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. రైట్ గురుప్రసాద్, థ్యాంక్ యూ.